అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు, ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నెల్లూరులో ఇది చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, రివర్కి అవతల సైడ్ కూడా 53వ డివిజన్లో జరుగుతుంది. దీనికి అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అందరు అధికారులు ఎవరి వర్క్ను వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిబాబు అండ్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేట్ మరియు ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూశారు, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్లలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆ అమ్మోరు తల్లిని స్మరిస్తూ జనులను భావగా వచ్చిన మహావిష్ణు అవతారమయ శించనయా అభయము సగునయ్యా బంధువయ్య భద్రాచలరామయ్య ఆదుకుని ప్రభువయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామమయం, కామాక్షిన కొలువై ఉన్న స్థలం. మరణములు చేయించనయా పంచవటి ఆచారకి రాముల పర్ణశాల అదిగో శిలయ్య. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. ఆటోమేటిక్ గా నేను మిమ్మల్ని క్లాప్స్ అడగలేదు, కానీ క్లాప్స్ కొడుతున్నారండి. రియల్లీ అర్థం చేసుకున్నారు మీరు కూడా నాలా మంచి సింగర్. ఓ ఇసుకోండి అందరూ హుషారుగా, అబ్బాయిలు గట్టిగా ఓ. ఇందాక ఏంటి ఇలా అంటున్నావు, ఏంటి పవర్?
వచ్చేస్తా అవతలకి. బా జరగండి. సార్ అటు సైడ్ వెళ్ళిపోండి సార్. సార్ అటే ఉండండి సార్. సార్ అటు సైడ్ వెళ్ళిపోండి సార్. ఓకే సార్. అన్నా కెమెరా ఫోటోగ్రాఫర్ అన్నా ఒక్కడే ఉండేది. ఉండు 500 చెప్తావా? రెండు ఎక్కువ చెప్పండి మనకి. సూపర్ అండి. బాగుంటుంది, చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా మేము ఎదురు చూసిన జబర్దస్త్ సిద్ధం గారి ప్లాన్ ఏంటంటే ఎవరు వేయాలి? తెలియదా? అది మా బ్యాచ్. మీ బ్యాచ్ ఎలా అవుతుంది? మా నెల్లూరు మా బ్యాచ్. మీరు నా బ్యాచ్ ఆయన బ్యాచ్. తట్టుకోలేమమ్మ తల్లి, జాగ్రత్త. సో భాస్కరే కాదు, మీ అభిమాన హీరో పులిగారు హాయ్ చెప్పి రావాలి మా నెల్లూరు కుర్రాళ్ళందరికీ. హార్ట్లీ వెల్కమ్. అక్క ఏం భయపడదు? మేకప్ చూసి ఏమైనా భయపడ్డావా? పులి భయపడకూడదు, భయపెట్టాలి. ఇలా రా నువ్వు రాబ్బా. రావా? చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? నువ్వు ఎందుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడుతున్నావు, సిగ్గేస్తుంది అబ్బా. ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే ఎందుకు ఆంటీ కాదు, ఆడ మాడ ఏడ ఎవరైనా సరే ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. పులి వాడు ఫ్యాన్స్ అందరి కోసం ఒక మంచి పాట పాడతాడు. పాడరా పాట మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.